హలో హాయ్. పిల్లలకి బయట పిజ్జాలు ఇప్పించకుండా ఇంట్లో చాలా హెల్తీగా అండి ఒక్క పీస్ తిన్నా చాలు, చాలా మంచి వెయిట్ గెయిన్ అవుతారు. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి రెసిపీ చెప్తున్నాను ఈరోజు, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ పిజ్జా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక రెడ్ క్యాప్సికమ్, ఒక గ్రీన్ క్యాప్సికమ్, ఒక స్వీట్ కార్న్, క్యారెట్ తురుము, బటర్, ఒక ఆనియన్, ఇవన్నీ తీసుకోండి. వీటితో పాటు బ్రెడ్ మీద నేను పిజ్జా చేస్తున్నానండి. హెల్తీ కోసం బ్రెడ్స్ యూస్ చేయండి. మీకు ఎంతమంది ఉంటే అన్ని పీసెస్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇవిగోండి, నేను బ్రెడ్ పీసెస్ అనేవి యూస్ చేస్తున్నాను. మీ ఇంట్లో చీజ్ ఉంటే చీజ్, లేదా బటర్ ఉంటే బటర్ అండి. ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూస్ చేయొచ్చు. నేనైతే బటర్ యూస్ చేస్తున్నాను. బటర్తో పాటు నేను యూస్ చేస్తున్న సాసెస్ వచ్చేసి టమోటా సాస్, డైనమైట్ సాస్, ఇదిగోండి ఈ డైనమైట్ సాస్ తీసుకున్నాను. అలాగే పిజ్జా సాస్, ఈ 3 సాసెస్ మాత్రమే నేను యూస్ చేస్తున్నాను. ఈ 3 సాసెస్ తోటి ఇంకా పిజ్జా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. అలాగే నేను ఒక ప్యాన్ తీసుకొని 3 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత దీని మీద కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసేసి బ్రేక్ చేసేసేయండి. చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేయండి. ఎగ్గును యాక్చువల్గా నేను పిల్లలకి డైరెక్ట్గా ఆమ్లెట్లా వేసిస్తుంటే వాళ్ళు తినట్లేదు. అందుకని నేను ఇలా పిజ్జాలోనే యాడ్ చేసేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇదిగోండి, హాఫ్ బాయిల్ అయిన ఎగ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత మనం తీసుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, వాటన్నిటిని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఫ్రై చేసిన బ్రెడ్ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. క్రంచీగా కూడా వస్తుంది. బాగా పిల్లలు తినేటప్పుడు మెత్తగా కాకుండా బ్రెడ్ క్రంచీనెస్ వచ్చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్ గురించి కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇలాంటివి పెట్టేస్తే హ్యాపీగా ఫినిష్ చేసి వస్తారు. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ చూసేద్దాము. రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బ్రెడ్ మీద ఆల్రెడీ మనం క్రంచీ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, దాని మీద కొంచెం టమోటా సాస్ వేసేసి దాని తర్వాత కొంచెం పిజ్జా సాస్ వేయండి. ఈ రెండింటిని బాగా స్ప్రెడ్ చేసేసి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికము అండ్ స్వీట్ కార్న్, ఇవన్నీ 1 బై 1 ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ రండి. సో ఫస్ట్ నేను ఆనియన్ యాడ్ చేశాను, తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను, తర్వాత రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నానండి. రెడ్ క్యాప్సికమ్ అనేది ఎక్కువ యాడ్ చేయట్లేదు, కొంచెం మాత్రమే యాడ్ చేస్తున్నాను. పిల్లలు కొంచెం ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి రెడ్ క్యాప్సికమ్ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి అండ్ స్లైసెస్ చేసి పెట్టుకున్న బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చీజ్ ఉంటే అది యాడ్ చేయండి బటర్ ప్లేస్లో, ఏదైనా ఒకటి. అండ్ తర్వాత బటర్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. సో నేను బటర్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. సో ఈ బటర్ కూడా యాడ్ చేసిన తర్వాత డైనమైట్ సాస్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి ఆ డైనమైట్ సాస్ కూడా దీని మీద బాగా స్ప్రెడ్ అయిన తర్వాత మీరు ఓవెన్ ఉంటే ఓవెన్ యూస్ చేయండి. ఓవెన్ లేకపోతే స్టవ్ మీద కూడా నేను ప్రాసెస్ చూపిస్తాను. అండ్ ఫైనల్గా నేను ఎగ్ అనేది బ్రేక్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ఎగ్ పీసెస్ కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం యాడ్ చేసి ఫైనల్గా ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకుంటే ఇంకంతేనండి, ఫైనల్గా ఓవెన్లో పెట్టేసుకోవడమే. నేను ఇప్పుడైతే ప్రజెంట్ మీకు చూపించడం కోసం ఓవెన్ ప్లస్ స్టవ్ ప్రాసెస్ 2 చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే ఓవెన్లో పెడుతున్నానండి. ఈ 6 పీసెస్ని ఓవెన్లో ఎంతసేపు అంటే 15 మినిట్స్ చాలు. 15 మినిట్స్ ఓవెన్లో పెట్టేసుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తుంది స్టవ్ మీద ప్రాసెస్. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఎన్ని పీసెస్ పడితే అన్ని పీసెస్ పెట్టేసి దాని మీద మూత పెట్టేసేయండి. ఇక్కడ కూడా 15 మినిట్సే సరిపోతుందండి. ఏ ప్రాసెస్లో చేసినా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కలరే కాదు తిన్నప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి పిల్లల కోసం ట్రై చేసి చూడండి. కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ మిమ్మల్ని మళ్ళీ చేయమని కన్ఫామ్గా అడుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.